ఈ వీడియోలో తిరుమాణిక్యం తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 2 minutes రన్ టైం అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు భయ్యా, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక లాటరీ షాప్ అయితే నడుపుతుంటాడనమాట. ఒకరోజు ఆ లాటరీ షాప్లో ఒక టికెట్కి అయితే 1.5 కోట్లు లాటరీ అయితే తగులుతుందనమాట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి ఆ టికెట్ని అయితే మన హీరో పట్టుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. అసలు తను ఎందుకు ఆ టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మరి ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే తిరుమాణిక్యం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది భయ్య. మీరు కనుక ఒక స్లో పేస్ ఎమోషనల్ డ్రామా కానీ ఫీల్ గుడ్ మూవీస్ కోసం కానీ చూస్తున్నట్లయితే మీకోసం ఈ మూవీ ఖచ్చితంగా చూడండి, నచ్చుద్ది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ నాకు బాగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఆ లాటరీ టికెట్, దాని వెనక నడిచే డ్రామా కానీ ఆ క్యారెక్టర్స్ కానీ వీటన్నిటిని వాళ్ళు బాగా సెట్ చేసుకున్నారు భయ్య. అండ్ మెయిన్ లీడ్ అయిన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. స్టార్ట్ టు ఎండ్ ఒక సెటిల్డ్ క్యారెక్టరైజేషన్ అయితే చూపిస్తారు, అది మీకు బాగా నచ్చుద్ది. అండ్ ఆ క్యారెక్టర్కి సెట్ చేసుకున్న సెటప్ కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, బాగా నచ్చుద్ది. అండ్ మంచి ఎమోషనల్ సీన్స్ కూడా పడతాయి భయ్య. క్యారెక్టర్ కి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారు. అక్కడే నాకు మూవీ బాగా నచ్చింది. మూవీ 2 hours 2 minutes రన్ టైమ్ లో ఎక్కడ నాకైతే బోర్ కొట్టలేదు. ఫస్ట్ ఒక 20 minutes అలాగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి ప్లాట్ సెటప్ కి అయితే తీసుకుంటారు, 20 to 30 minutes. అది కొంచెం ఓపికగా చూస్తే దాని తర్వాత మూవీ మొత్తం కూడా మీకు బాగా నచ్చుద్ది, బాగుంటుంది. మరీ ఎక్కువ సర్ప్రైజులు, థ్రిల్స్, యాక్షన్స్ ఇలాంటివి అయితే ఏముండవు. ఇది ఒక డ్రామా మూవీ, ఒక ఫీల్ గుడ్ డ్రామా అంతే. సో దాన్ని మైండ్ లో పెట్టుకుని చూడండి. మీ ఫీల్ గుడ్ డ్రామా టైప్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటే మాత్రమే ఇది చూడండి. మీరు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి చూసి నచ్చలేదని చెప్పి నన్ను వేసుకోవద్దు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్య. స్టార్ట్ అండ్ కొంచెం ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి మరి బోర్ కొట్టుద్ది అంటే బోర్ అయితే కొట్టదు. అంతకు మించి నాకు నెగిటివ్స్ అయితే ఎక్కడ కనబడలేదు. క్యారెక్టరైజేషన్ బాగుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంది, విజువల్లీ చాలా బాగా చూపించారు, సినిమాటోగ్రఫీ వైజ్ కూడా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు భయ్య. పర్ఫార్మెన్సెస్ అయితే మూవీకి చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడా. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఒక 5 minutes కొంచెం ఏంట్రా సాగదీస్తున్నారా అని అయితే అనిపిస్తుంది, కానీ పర్లేదు, యావరేజ్ గా బాగానే ఉంటుంది. మూవీ అయితే జీ5లో ఉంటుంది, మంచిగా చూడండి. అండ్ ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఉండదు. తెలుగు లాంగ్వేజ్ అయితే మాత్రం ఉండదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడాలి. ఓకే, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న రిలీజ్ అయిన బ్రహ్మానందం అండ్ లైలా మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేసాం, నేను రివ్యూస్. ఒకవేళ మీకు కనుక నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే కనుక ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.